5 పాండుపుత్రులు 100 మందిని చంపేయగలిగారు, మొత్తం అధర్మాన్ని మొత్తం నాశనం చేయగలిగారు. సో అట్లా విల్ చూజ్ పీపుల్ అనమాట. సో మీరు మీ క్యాలిబర్ని మేము ఎలిజిబుల్ టు ఫర్ యూ టు పికర్స్ అనేలాగా మీరు మోల్డ్ అవ్వాలి అంటే రెగ్యులర్గా ఏదో ఒక యాక్టివిటీస్లో ఉండండి. అట్లయితే యూ విల్ హ్యావ్ అ బెటర్ ఫ్యామిలీ, బిగ్గర్ ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం ఇది ప్రాసెస్ చాలా పెద్దది అని వాళ్ళకి అనిపించింది అనుకోండి కొంతమంది పేరెంట్స్కి. అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? అంటే ఈ ఫ్రెండ్షిప్ లవ్ జిహాద్ అనేది ఒక ఎక్స్టెండ్ అండి, అది వేరే విషయం, ఆ తర్వాత మనం మాట్లాడదాం. కానీ ఈ ఫ్రెండ్షిప్ జిహాద్ అనేది చాలా కొత్తగా కనిపిస్తుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ జనాలకు కూడా ఖచ్చితంగా తెలియాలి వన్ మోర్ థింగ్. అంటే ఫ్రెండ్షిప్ జిహాద్ అంటే అమ్మాయి వెళ్ళిపోవడము, మాయమైపోవడము, ఇంటికి రాకపోవడము, అండ్ దిస్ ఎక్స్టెండ్ అనేది చాలా టూ మచ్. ఇది ఒక్కటే కాదండి, చాలా ఉంటాయి. మేము చాలా చూస్తాం, మేము ఫీల్డ్లో వర్క్ చేస్తాం కదా. సో మేము ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇద్దరు అసలు పత్తలేరు ఇప్పటి వరకు. అది అయిపోయి 1 year అవుతుంది. వాళ్ళ పేరెంట్స్కి తెలియని కూడా తెలియదు వాడు ఉన్నాడో పోయాడో ఎక్కడ తెలియదు. యాక్చువల్లీ ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి వెళ్తే అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్ళింది అంటారు ఎవరైనా. మరి మీరు ఇప్పుడు రివర్స్ లో చెప్తున్నారు, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి కాబట్టి, ఓకే, వీడు హిందూ అబ్బాయి కాబట్టి. సో ఇప్పుడు ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని తెచ్చుకున్నాడంటే వాడు ఎప్పటికో ఒకప్పటికి ఇంటికి వస్తాడు. ఎందుకంటే వాడి ఇంటెన్షన్ ఏముంటుంది, ఆ అబ్బాయి ఇంటెన్షన్ ఏముంటుంది అంటే ఈ దేశం నాది, ఇక్కడ ఉన్నది నా ఫ్యామిలీ, ఎక్కడో ఒక దగ్గరికి మళ్ళీ తిరిగి ఫ్యామిలీ దగ్గర రావడమో టచ్లో ఉండడమో ఏదో ఒకటి అయితే. ఈ సిచ్యువేషన్స్లో వీళ్ళు బ్రెయిన్ వాష్ అయిన తర్వాత సిరియా లాంటి దేశానికి వెళ్తారు అనమాట. సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఫామ్ అయిపోతున్నారు. సో అది మనం కేరళ స్టోరీలో చూసినాం. కేరళ స్టోరీ అనేది ఒక మూవీలా తీసిన ఒక స్క్రిప్ట్ మూవీ కాదు, అది రియల్గా ఉన్న మూవీస్. మీరు కావాలంటే ఆర్టీఐలో అప్లై చేస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ డేటా మొత్తం మీ దగ్గర ఉంటాయి, స్టాటిస్టిక్స్తో పాటు ఉన్న మూవీ అది. అది ఏమైందంటే ఇన్ని రోజులు బయటికి రావడానికి కూడా భయమైన సిచ్యువేషన్లో ఇప్పుడు అది బయటకు వచ్చింది అంతే. మీరు కాశ్మీర్ ఫైల్స్ కూడా చూస్తే అది అయిన టైంలో బయటికి రాలేదు, ఎందుకంటే దాన్ని సప్రెస్ చేశారు. బట్ ఈ టైంలో ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఈ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో అది బయటికి రావడానికి వీలు దొరికింది కాబట్టి అది బయటకు వచ్చింది అంతే. పేరెంట్స్ ఎలా ఎదుర్కోవాలి మరి ఈ ఫ్రెండ్షిప్ జిహాద్ని? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సేవియర్ అనియో విహెచ్పి సేవియర్ అనో అని కాదు, ఎవ్రీ హిందూ షుడ్ బి ఎ సేవియర్. దట్స్ వాట్ అండి, అది నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది క్లియర్గా మీరు చెప్తే. ఎస్, నేను ఒక ప్లాన్లో ఉన్నానండి, ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేద్దామని చూస్తున్నాను. సో ఏంటిదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎక్కడైనా మీరున్న దగ్గర మీరు గ్రామ దేవత ఉంటుంది ప్రతి మనం ఉన్న చోట, ఆ గ్రామ దేవత దగ్గరికి ఆ గ్రామాల్లో, ఆ వీధిలో, ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అవ్వడం. ఎస్పెషల్గా లేడీస్, రెవల్యూషన్ ఎక్స్పెక్ట్ చేసేది లేడీస్ నుంచి అండి. సో దట్ వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ సాటర్డే అట్లా ఏదన్నా హనుమాన్ చాలీసా కానీ లలిత సహస్రనామాలు కానీ ఏదన్నా పెట్టుకొని అమ్మాయిల్ని వాళ్ళ పిల్లల్ని కాపాడుకోగలగాలన్నమాట. సో వాళ్ళందరూ ఆ టెంపుల్ని అడాప్ట్ చేసుకోవాలి, టెంపుల్ని ఓన్ చేసుకోవాలి. సో వెన్ అ ఉమెన్ కెన్ ఓన్ అ టెంపుల్, ఆ టెంపుల్ని మీరు చూడండి. ఇప్పుడు హిందూ సమాజంలో ప్రాబ్లం ఏంటంటే భక్తి అందరికి ఉంటుంది, దేవుడు అంటే అందరికీ భక్తి ఉన్నది. రామజన్మభూమి అనగానే అందరు డబ్బులు ఇచ్చేస్తున్నారు. కానీ ఆ రామజన్మభూమిని ఎవరైనా లేదా ఏదైనా మీ దగ్గర ఉన్న ఒక టెంపుల్ని ఎవరైనా కూల్చడానికి వచ్చినప్పుడు ముందుకెళ్ళి నిలబడట్లేదు అనమాట. అంటే క్షాత్ర ధర్మం అనేది తగ్గిపోయింది. భక్తి నీకుండి నువ్వు నీకున్న భక్తితోని నువ్వు కొలిచే దేవుడిని కాపాడుకునే కెపాసిటీ నీకు లేనప్పుడు నీ భక్తి ఎంత యూజ్లెస్. సో యూ షుడ్ హ్యావ్ ఎ కెపాసిటీ టు సేఫ్ గార్డ్ ద గాడ్ విచ్ దిస్ సివిలైజేషన్ హ్యాస్ గివెన్ యూ. సో ఈ సివిలైజేషన్ని, ఆ దేవుడిని, నీ దేవుడిని కాపాడుతున్న దానికి సంబంధించిన కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనలో ఉన్న క్షాత్ర ధర్మాన్ని ఇన్వోక్ చేసుకోవాలి. దీనికి ఉమెన్ కెన్ డూ ఇస్ బెస్ట్ అనమాట. సో ఉమెన్కి ఏమైపోతుంది అంటే దెల్ టేక్ ఏ బ్రేక్ ఆఫ్టర్ కిడ్స్. సో అప్పుడు వాళ్ళకు బఫర్ టైంలో చాలా మంచి స్పేస్ వస్తుంది అనమాట. ఈ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవాలి ఉమెన్. ఐ అర్జ్ ఆల్ ద ఉమెన్ అండ్ గర్ల్స్ టు కమ్ ఫార్వర్డ్. మీరు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి, మీ దగ్గర ఉన్న టెంపుల్ని ఓన్ చేసుకోండి, ఆ దగ్గరలో ఉన్న విసినిటీలో ఉన్న వాళ్ళందరినీ మీరు ఇన్వైట్ చేయండి. అందరు వీక్లీ ఏదన్నా ఒక రోజు చూసుకొని అక్కడ గ్యాదర్ అవ్వండి. ఆ గ్యాదర్ అయినప్పుడు మంత్లీ ఒక ఈవెంట్ పెట్టుకోండి. మీ అబ్బాయిలు కూడా ఆ ఈవెంట్కి వచ్చేలాగా ఎంకరేజ్ చేయండి. సో దట్ రేపు ఎక్కడైనా మీ అమ్మాయి వేరే ఎవరైనా అన్నోన్ పర్సన్తో తిరుగుతున్నప్పుడు ఈ అబ్బాయి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాడు. సో దట్ ఈస్ హౌ యూ మేక్ ఎ సర్కిల్, దట్ ఈస్ హౌ యూ మేక్ ఎ నెట్వర్క్. సాక్షిది మనం ఢిల్లీలో చూసామండి. ఆ అమ్మాయిని అక్కడ చంపేస్తుంటే, అతను రాయితో కొడుతుంటే అబ్దుల్లా, ఎవ్వరు వెళ్ళి అక్కడ ఆపలేకపోయారు. ఎందుకంటే
Sakshi family is not interlinked with any of the families in the society. అండ్ ఫ్యామిలీస్ కూడా ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా చేస్తారు మీకు చేసినట్టుగా అంతే కదా. అంటే ఇనీషియల్ గా డెఫినెట్లీ రిజెక్షన్ వస్తుందండి. ఓకే, చాలా సార్లు మీరు ఇలాంటి సొసైటీ కోసం పనిచేయాలి అని వచ్చినప్పుడు మనకు ఫ్యూచర్ ఏం కనిపించదు, మోర్ ఓవర్ సపోర్ట్ కూడా ఎక్కువ ఉండదు. లేకున్నా కూడా ట్రై చేయాలి. ఎందుకు ట్రై చేయాలి అనే దానికి స్పిరిచువల్ ఇంక్లైన్డ్ ఆన్సర్ నేను ఒకటి చెప్తాను. మీరు మీ ఫ్యామిలీ మెంబర్కి యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్, యాజ్ ఏ పేరెంట్, యాజ్ ఏ చైల్డ్ మీరు ఎవరికి ఎంత చేసినా కూడా అది మీకు రుణానుబంధమే అవుతుంది. సో డూ సంథింగ్ బియాండ్ రుణానుబంధం. ఆ రుణానుబంధానికి అతీతమైంది ఏంటిది అంటే సెల్ఫ్లెస్ పనులు ఎప్పుడైతే చేస్తామో అవి మనకు అకౌంట్లో ఉంటాయి. ఏం అకౌంట్లో అండి ఈ జన్మనే ఒకటే హూ నోస్ నెక్స్ట్ లైఫ్ అన్నట్ల ఆలోచనలో ఉంటే ఒకసారి ఆలోచించుకోండి, మీకు ఈ పార్ట్నరే ఎందుకున్నారు, ఈ పేరెంట్స్ ఎందుకున్నారు, ఈ పిల్లలే మీకు ఎందుకున్నారు, ఈ ఫ్రెండ్సే మీకు ఎందుకున్నారు మీ లైఫ్లో. దిస్ ఇస్ ఆల్ ద రుణానుబంధ రూపేణ పశు పక్షి సుత ఆలయ్ అని చెప్తారన్నమాట. సో దిస్ ఆర్ ఆల్ ద కార్మిక్ అకౌంట్స్ విచ్ యు ఆర్ డీలింగ్ ఇన్ యువర్ లైఫ్. సో టు హ్యావ్ ఎ బెటర్ కార్మిక్ అకౌంట్, టు హ్యావ్ ఎ బెటర్ డీలింగ్, టు హ్యావ్ ఎ బెటర్ లైఫ్, డూ సమ్ పుణ్య, డూ సమ్ లోక కళ్యాణ, డూ సమ్ సెల్ఫ్లెస్ సర్వీస్. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్ అండి. అండ్ మోనికా సున్కర్ గారు యుఎస్ రిటర్న్స్ ఏంటి ఇవన్నీ మాట్లాడుతున్నారు అనిపిస్తున్నప్పుడు మీ సమాధానం ఏంటి? ఇట్స్ ఫ్యామిలీ కల్చర్ అండి. మా ఫ్యామిలీలో స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఫస్ట్ నుంచి ఉంది. తర్వాత నాకు యుఎస్ వెళ్ళాక పిల్లల తర్వాత మోదీజీ అమెరికా 2015లో వచ్చినప్పుడు అప్పుడు పేట్రియాటిజం వచ్చింది. ఓకే, అప్పుడు ధర్మం దేశం అనేవి నా లైఫ్ లో ఎంటర్ అయినాయి. బిఫోర్ దట్ ఐ వాజ్ మోర్ ఇంటూ స్పిరిచువల్ ఇంక్లినేషన్. రమణ మహర్షి మా గురువు గారు ఉన్నారు, రిషి ప్రభాకర్ సిద్ధ సమాధి యోగ వ్యవస్థాపకులు. ఓకే అండి. సో ఐ నో హిమ్, ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ టు హిమ్ వెన్ ఐ వాజ్ ఇన్ 14-15 years age. నైస్, నైస్, వెరీ నైస్ అండి.